హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక చిన్ననాటి స్వీట్ నేర్చుకుందామండి. అదేంటంటే మనం 90స్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు అందరూ చిన్న చిన్న షాప్స్లో కొనుక్కొని తినేవారు అనమాట. ఇలా ర్యాప్ చేసి ఒక గాజు సీసాలో పెట్టి అమ్మేవారు. అది నాకు చాలా బాగా గుర్తుంది. మీలో కూడా చాలామంది గుర్తుంటుంది కదా. ఈ ర్యాప్ చేసిన పేపర్ ఏంటంటే బటర్ పేపర్ అనమాట. ఇప్పుడు తెలుస్తుంది అది. సో దీన్నే మనం ఈరోజు తయారు చేసుకుందాం. దీన్ని మైదా బర్ఫీ అంటారండి, లేదంటే పాల్కోవా అని కూడా అంటారనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ మైదా బర్ఫీని 3 పదార్థాలతో ఈజీగా తయారు చేసుకుందాం. ముందుగా మనం దీనికోసం కొంచెం లోతుగా ఉన్న ఏదైనా పళ్ళెం కానీ ఏదైనా ట్రే కానీ తీసుకొని నేతితో గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఈ విధంగా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1/4 కప్పు నేతిని వేడి చేయాలి. నెయ్యి వేడిన తర్వాత 1 కప్పు మైదా పిండి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన అంతా పోవాలన్నమాట. చాలా తక్కువ మంట మీద పెట్టుకొని కలుపుకుంటూనే వేపుకోవాలి. ఇలా మంచి స్మెల్ వస్తుంది, వేగినట్టుగా. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇది వేగే లోపుగా మనం 1/4 కప్పు పంచదారని గ్రైండ్ చేసుకుంటే 1 కప్పు పంచదార వస్తుంది. అందులో 4-5 యాలక్కాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని కొలుచుకోవాలి. ఇది కూడా ఈక్వల్గా 1 కప్పు ఉండాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని మనం మైదా పిండిలో వేసేసి చాలా తక్కువ మంట మీద 5 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. మనకు అవసరమైతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంటే 1/4 కప్పు వేసాము, నెయ్యి కూడా 1 కప్పు పడుతుందన్నమాట. 3 ఈక్వల్గా ఇలాగ వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇది మనకి ముద్దలాగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రీస్ చేసి పెట్టుకున్న పళ్ళెంలో వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఏదైనా గ్లాస్తో అలా ప్రెస్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు పెట్టి తీస్తే చాలా బాగా సెట్ అయిపోతుంది. అంతేనండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మరి ఎక్కువసేపు పెడితే అది విరిగిపోతుంది అనమాట. ఒక 10 నిమిషాలు పెడితే సరిపోతుంది. మీకు నచ్చిన షేప్లో చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. మనం చిన్నప్పుడు తిన్నట్టుగా చేయాలని నేను ఇక్కడ బటర్ పేపర్ ర్యాప్ చేసి పెడుతున్నాను. అంతేనండి. ఇది ఎంతమంది గుర్తుంది? నాకు కూడా గుర్తుందనమాట. అందుకని ఈ వీడియో నేను చేశాను. మీలో కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.